దేవుని అతి పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. నా ప్రియ స్నేహితులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఓర్పా గారి గురించి వివరించుకుందాము. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు చూసినట్లయితే మనకు ఈ ఓర్పా గారు కనిపిస్తారు. ఓర్పా అను మాటకు మెడవంచనది అని అర్థము. అసలు ఈ ఓర్పా ఎవరు? ఈమెను పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయబడిందో చూద్దాము. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం క్రింద నుండి చదివినట్లయితే, ఎలీమెలెకు నయోమి వారికి పుట్టిన 2 కుమారులు మరి వారికి కలిగినప్పుడు యూదా బెత్లెహేములో కరువు వచ్చినందున యూదా బెత్లెహేము నుండి విడిచి మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతారు. ఏదో సంపాదించుకోవాలనే ఆలోచనతో వెళతారు. మోయాబు దేశానికి వెళ్ళిన కొంతకాలానికి దురదృష్టవశాత్తు మరి నయోమి భర్త ఎలీమెలెకు చనిపోతాడు. అక్కడ మరి రొట్టెల గృహము అయిన బెత్లెహేమును విడిచి మరి ఇక్కడికి రావడం వల్లే నా భర్త చనిపోయాడు అని కూడా ఆ యొక్క నయోమికి ఆలోచన లేకుండా ఉంటుంది. అంతే మాత్రం కాదు కానీ తన 2 కుమారులు కూడా మోయాబు స్త్రీలతో మరి వివాహం చేస్తుంది. ఒక స్త్రీ పేరు రూతు, మరొక స్త్రీ పేరు ఓర్పా. రూతు గురించి మనం ధ్యానించుకుందాం. ఈ ఓర్పా ఒక మోయాబీరాలు, నయోమి కోడలుగా కూడా వ్రాయబడి ఉంది. ఇంకా ఆమె గురించి ఇంకా ఏమీ బైబిల్లో రాయబడలేదు. అయితే వీరు మోయాబు దేశంలోనే కుటుంబం కొనసాగిస్తున్న సమయంలో 10 సంవత్సరముల తర్వాత వారికి మరొక సమస్య వస్తుంది. నయోమి యొక్క 2 కుమారులు చనిపోతారు. అంటే రూతు యొక్క భర్త, ఓర్పా యొక్క భర్త ఇద్దరు కూడా చనిపోతారు. నయోమి తన 2 కోడళ్లను విధవరాలుగా ఉన్నారు. తనకి బుద్ధి వచ్చి మరి దేవుడు బెత్లెహేమును దర్శించాడని తెలుసుకొని మరి తన 2 కోడళ్లను, మీ తల్లిదండ్రులకు వెళ్ళి సంతోషంగా ఉండండి, నేను బెత్లెహేమునకు వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు వాళ్ళు, మేము నీతోనే ఉంటాము, మేము వెళ్ళము అని నయోమితో వస్తామంటారు. నేను మిమ్మల్ని పోషించడానికి నా దగ్గర శక్తి లేదు, కాబట్టి మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర సంతోషంగా ఉండండి అని చెప్తుంది. నయోమి చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయచూపునట్లు మరి మీ ఎడల కూడా దేవుడు దయచూపును గాక, మీరు వెళ్ళి పెండ్లి చేసుకుని నెమ్మది పొందినట్లు యెహోవా దయచూపును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు వారు ఎలుగెత్తి ఏడ్చి నీతో కూడా వస్తాము అని అంటారు. మీరు నాతో కూడా రావడానికి నాకు కుమారులు లేరు అని చెప్పినప్పుడు వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. రూతు తన అత్తను వెంబడించింది. ఈ ఓర్పా తన మోయాబు మరి ఆచార వ్యవహారాలలో బ్రతికిన స్త్రీగా మిగిలిపోయింది. ఓర్పా మోయాబు స్త్రీ. మోయాబు దేశము లోకానికి సాదృశ్యంగా ఉంది. అందుకే ఈమె కూడా నయోమి ఇంటికి వచ్చిన తర్వాత మరి యెహోవాను గురించి మరి విని కూడా మోయాబు ఆచార వ్యవహారాల్లో బ్రతికిన స్త్రీగానే మిగిలిపోయింది. ఈమె కూడా తన అత్తతో మరి బయలుదేరి వెళ్ళింది. కానీ ఎప్పుడైతే మీరు మీ ఇంటికి వెళ్ళండి అని అన్నదో వెంటనే అవకాశాన్ని వాడుకుని వెళ్ళిపోతుంది. ఈ ఓర్పా వెనుదిరిగే స్వభావం కలిగి ఉంది. అందుకే ఆమెను గురించి పెద్దగా వ్రాయబడలేదు. రూతు తన అత్తతో కలిసి వెళ్ళింది కాబట్టి దేవుడు ఆ రూతును ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కానీ ఈ ఓర్పా తన అత్తను మరి విడిచి వెళ్ళిపోయింది. తన అత్తను వెంబడించినట్లయితే మరి దేవుడు కూడా తనకు కూడా మరి ఓర్పాకు కూడా దేవుడు కృపను పంచేవాడు. కానీ ఈ ఓర్పా వెనుదిరుగు స్వభావంతో మరి తన మోయాబు మరి స్వదేశంలో ఉన్న ఆ యొక్క మరి ఆచారాలను మరి ఆమె ఆశించి మరి ఆమె మోయాబు దేశానికి వెళ్ళిపోయి వారితో కలిసిపోతుంది. తరువాత ఏమైందో మరి ఎవ్వరికీ తెలియదు. రూతు కష్టమైన మరి దేవుని ప్రేమను అత్త ద్వారా మరి తెలుసుకుని అత్తను వెంబడించింది. ఈరోజు కూడా ఆ స్త్రీ యొక్క ధన్యత్వం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో మరి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. నా ప్రియ స్నేహితులారా, నాగటి మీద చేపట్టి వెనుతిరుగువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మరి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మరి ముందుకు కొనసాగిపోవాలని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కానీ ఈ యొక్క మరి ఓర్పా మరి కష్టం వచ్చినప్పుడు మరి తన యొక్క మరి భర్తను కోల్పోయిన స్థితిలో మరి తను వెనుదిరిగి మరి తన యొక్క మరి పూర్వస్థితికి వెళ్ళిపోయినట్లుగా
కనిపిస్తుంది. మనకు కూడా మరి రక్షించబడిన తర్వాత అనేకమైన కష్టాలు మరి నష్టాలు, వేదనలు, శ్రమలు మరి అనేక రకాలుగా మరి పరీక్షలు ఎదురైనప్పుడు మనము ఓర్పవలే వెనుదిరిగి మరి మళ్ళా మన పూర్వస్థితిలో కలిసిపోయే వారిగా ఉండకూడదు. కష్టమైన మరి బాధ అయినా, శ్రమ అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవం అయినా సరే మరి దేవుని వెంబడించే వారంలాగా, రూతులాగా మనము ఆ యొక్క దేవుని వెంబడించే వారిలాగా ఉండాలి. దేవుని వెంబడించింది కాబట్టి దేవుడు రూతుని ఒక ధన్యురాలిగా చేశాడు. కష్టమైనా సరే నిలబడింది. ఆ కష్టంలోనే దేవుని యొక్క మరి ప్రతిఫలాన్ని మరి పొందుకుంది. అదేవిధంగా మరి దేవుని సన్నిధిలో మరి కష్టం వచ్చినప్పటికీ సహనముతో, ధైర్యముతో మరి విశ్వాసమును మరి చేపట్టుకుని, విశ్వాసమును బలపరుచుకుని మరి దేవుని వైపు చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు రూతు జీవితాన్ని ధన్యకరంగా చేసినట్లుగా దేవుడు మన జీవితాన్ని కూడా ఆయన ఖచ్చితంగా ధన్యకరంగా చేసే దేవుడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. ఆయనలో ఏ భేదము లేదు. ఆయనలో స్త్రీ అని పురుషుడని లేదు. ఖచ్చితంగా దేవుడు ఆయన నమ్మిన వారిని అన్నిటికీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విశ్వాసంలో మరి బలపరుచుకుని దేవుని సన్నిధిలో మరి నిలబడినట్లయితే దేవుడు ధన్యత్వాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత మనందరము పొందుకుందాము గాక.